మీనాక్షి రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ, అఫిడవిట్ కేసులు దాచారని బీజేపీ ఫిర్యాదు. ఢిల్లీ ఈసీ ఆఫీస్ ముందు కాంగ్రెస్ నేతల నిరసన. అస్తం నేతలు పోలీసుల మధ్య వాగ్వివాదం. నేడు సిఈసిని కలవనున్న కాంగ్రెస్ సీనియర్లు మా వాదనల పరిగణలోకి తీసుకోలేదని మీనాక్షి నటరాజన్ వర్గం ఆరోపణ. మీనాక్షి కేసు గురించి చెప్పింది కాంగ్రెస్ నేతలే, బాంబు పేల్చిన మధ్యప్రదేశ్ మంత్రి కైలాస్ వర్గియా. మిత్రులారా, తెలంగాణ సమాజం, యావత్తు భారతదేశ ప్రజలారా, ఓటర్లారా, మీ భవిష్యత్తు ఏమవుతుందో ఒక్కసారి ఊహించుకోండి. ఏం రాజకీయాలు జరుగుతున్నాయని. ఎందుకంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ, ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలని ఎవరు బయట పెడుతున్నారు? మీడియా సంస్థ పెట్టలా, భారతీయ జనతా పార్టీ బయటికి తీసుకురాలా. కేవలం అందుకే మొదటి నుంచి చెప్తా ఉంటాను, కాంగ్రెస్ పార్టీని కూల్చడానికి ఎవరో అక్కర్లేదు, కాంగ్రెస్ పార్టీని చంపడానికి ఎవరో అక్కర్లేదు, కాంగ్రెస్ పార్టీ అవినీతి గురించి చెప్పడానికి ఎవరో అక్కర్లేదు, కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు చెప్పడానికి ఎవరో అక్కర్లేదు, కాంగ్రెస్ పార్టీ నాశనం చేయడానికి ఎవరో అక్కర్లేదు. వాళ్ళ పార్టీ నాయకులే స్వయాన వాళ్ళ వర్గమే, వాళ్ళే ఆ ప్రభుత్వం యొక్క పనితీరులో వైఫల్యాలు చెప్తూ ఉంటారు. ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి కుంభకోణాలను బయటికి చెప్తూ ఉంటారు, రహస్యాలను బయటికి చెప్తూ ఉంటారు, ఇంటికొట్టు రచ్చ చేస్తారు. ఆ పార్టీని వాళ్ళే చంపుకుంటున్న తీరు ఇది నిదర్శనం. స్పష్టంగా బీజేపీ లీడర్, మంత్రి అఫీషియల్గా మంత్రి హోదాలో ఉన్నటువంటి నాయకుడు చెప్తా ఉన్నాడు,